ఓం నమో భగవతే శ్రీరమణాయ. మ్యారిస్ ఫ్రైడ్మన్. మ్యారిస్ ఫ్రైడ్మన్ పోలెండ్ దేశపు యూదుడు. ఫ్రాన్స్లో ఇంజనీరింగ్ పరిశోధకునిగా పనిచేస్తుండేవారు. మైసూరు దివాను అతని చొరవని, పరిశోధనా పాటవాన్ని చూచి మెచ్చుకొని మైసూరుకి ఆహ్వానించారు. ఆయన ఈ దేశానికి వచ్చిన తర్వాత రాట్నానికి కొన్ని మార్పులు చేశారు. భారతదేశం పట్ల వారికి గల అభిమానాన్ని మెచ్చుకుంటూ భారతానంద అనే బిరుదుని స్వామి రామ్దాస్ వారికి ప్రదానం చేశారు. ఆయన శ్రీ రమణులని మొట్టమొదటగా 1935 ప్రాంతాల దర్శించుకున్నారు. ఆయనకు మహర్షితో అనుభవాలు ఆయన మాటల్లోనే విందాం. భారతదేశానికి వచ్చిన 6 నెలలలో నేను ఒంటరివాణ్ణయ్యాను. మిత్రులెవ్వరూ లేకపోయారు. నేను ప్రేమించిన వ్యక్తి మరణం వల్ల జీవితంలో ఆకర్షణ అంటూ ఏమీ లేకపోయింది. ఏమీ తోచక సరదాగా తిరువన్నామలై వెళ్ళాను. నేరుగా స్వామి సన్నిధికి వెళ్ళి అక్కడ 2 గంటలు కూర్చున్నాను. అంతకు పూర్వం నేను కలుసుకున్న వారెవరూ వారి వలె లేరని నేను గ్రహించాను. మహర్షి, భగవాన్ వంటి పదాల అర్థమేమిటో నాకప్పట్లో తెలియదు. నాకే పూర్వాభిప్రాయాలు లేకపోయినా వీరిలో మాత్రం అసాధారణమైనదేదో ఉందని నాకు అనిపించింది. వారి బోధనల గురించి ఎవరో చెప్పగా విన్నాను. కానీ అవన్నీ నా తలకు మించినవనిపించింది. అవేవి నాకు అర్థం కాలేదు కూడా. కానీ నాకు వారంటే ఏదో ఆపేక్ష కలిగింది, తన యజమాని పట్ల కుక్కకు కలిగినట్టు. అప్పటి నుంచి వ్యాకులపాటుగా ఉన్నప్పుడల్లా ఆశ్రమానికి వెళ్ళి మహర్షి సన్నిధిలో కూర్చునేవాణ్ణి. మొదట్లో వారినేవో ప్రశ్నలు అడిగేవాణ్ణి. కానీ కాలం గడిచిన కొద్దీ వారితో చర్చలు తగ్గిపోయాయి. నెలకొకసారి వెళ్ళడం ప్రారంభించాను. నాకు ధ్యానం కానీ సాధన కానీ తెలియవు. వారి సమ్ముఖాన కూర్చునేవాణ్ణి ఊరికే. నా ప్రశ్నలకు సమాధానంగా మహర్షి నీవెవరో తెలుసుకో అంటుండేవారు. నాకేమీ అంతుపట్టేది కాదు. కానీ ఎంతో సంతోషంగా ఉండేది. క్రమేపీ నాలో మార్పు కలగడం ప్రారంభించింది. తల్లి పొదగడం వల్ల కలిగే వెచ్చదనం వల్లనే గుడ్డులోని పక్షి మెల్లగా పైకి వచ్చినట్టు మహర్షి సన్నిధానంలో నెమ్మదిగా నేను ఒక రూపంలోకి వస్తూ ఉండేవాణ్ణి. పూర్వం కంటే నా మనస్సు నెమ్మదవుతూ వచ్చింది. పూర్వం మనసు ఎప్పుడూ వ్యాకులతతో, అసంతృప్తితో ఉండేది. ఇప్పుడు భద్రత, ప్రశాంతత వాటంతట అవే నెలకొంటూ వచ్చాయి. కాలం గడిచిన కొద్దీ మహర్షి నాకు దగ్గరవుతున్నారనిపించింది. వ్యాకులపాటుతో ఉన్నప్పుడల్లా వారి గురించి చింతించడం ప్రారంభించాను. వారి ప్రేమ ఎప్పుడూ అనుభవసిద్ధంగానే ఉండేది. నిప్పు మంచును కరిగించినట్టు నా చింతలు కరిగిపోవడం ఆరంభించాయి. జీవితంలో నా పోరాటం అంతా మారి ఆనందమైన జీవితం స్థిరపడింది. ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన మహనీయులని కలుసుకునే భాగ్యం కలిగినా వారిలో ఎవ్వరూ శ్రీ రమణ మహర్షి వలె నాలో ముద్ర వేయలేదు. గంభీరమైన టీవీతో వారిలో ఆ దైవిక శక్తి నిరాడంబరంగా మసులుతూ ఉండేది. పరమాత్ముడు ప్రత్యక్షమైనట్టు, కలలో కూడా ఊహింపనిది వాస్తవమైనట్టు ఉండేది. వారు దేహదారులుగా ఉండే రోజులలో అందరితో పాటు భుజించేవారు, మాట్లాడేవారు, నవ్వేవారు, అందరినీ ఆహ్వానించేవారు, అందరికీ అందుబాటులో ఉండేవారు. ఆ ఆనందమయ అమూల్యమైన దినాలను పూర్తిగా సరిగ్గా వినియోగించుకోలేదే అన్న చింత నాలో రగులుతూ ఉంటుంది. ఏదో బెరుకు వల్ల, మిథ్యా వినయం వల్ల, ఆత్మవంచన వల్ల, కుంటి సాకుల వల్ల ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్న ఆ సత్స్వరూపుని ఉనికి నుండి పూర్తి లబ్ధి పొందలేకపోయామే అనిపిస్తుంది. మహాసాగరం చెంత ఉండగా కేవలం 1 గ్లాసుడు నీటినే తీసుకున్నాం. శ్రీ రమణాశ్రమానికి ఫ్రైడ్మన్ ఒక ఉత్తరంలో ఇట్లా రాశాడు. నేను వారిని తలుచుకున్నా తలుచుకోకపోయినా మహర్షి నా చెంతనే ఉన్నారు. వారు లేకపోతే నేను జీవించేదెట్లా? టైమ్లెస్ ఇన్ టైమ్ అనే గ్రంథంలో ఏఆర్ నటరాజన్ ఇట్లా రాశారు. ఫ్రైడ్మన్లో అమాయకత్వం ఉంది. ఎంతో చనువుతో ఏ సంకోచం లేకుండా ప్రశ్నలు అడిగేవాడు. ఒకసారి నాటకీయంగా, ఒక్క వేటితో అహాన్ని ఎందుకు కూల్చివేయకూడదు? అది ధ్వంసమైపోయి భక్తులకు పరమానందాన్నిస్తుంది కదా అని శ్రీ భగవాన్ అడిగాడు. శ్రీ భగవాన్ నవ్వుతూ, అహాన్ని పట్టుకుని ఉండు, కూల్చేయటానికి వీలుగా ఉంటుంది అన్నారు. అందరూ నవ్వారు. ఫ్రైడ్మన్ కూడా అవును, నాకిప్పుడు అర్థమైంది అన్నాడు. రమణ స్మృతిలో ఎస్ భాను శర్మ ఇట్లా రాశారు. 1935లో బెంగళూరులో ఉండే పోలెండ్ దేశస్థుడైన ఇంజనీరు మ్యారిస్ ఫ్రైడ్మన్ వద్ద నేను పనిచేసేవాణ్ణి. ఆయన తరచూ ఆశ్రమానికి వెళ్తుండేవారు. 1937లో నెదర్లాండ్ దేశస్థుడు డాక్టర్ జీహెచ్ మీస్
అనే అతని మిత్రుడు మంచి విద్వాంసుడు. తనకి భారతీయ తత్వంలో కొన్ని అంశాలు అర్థం కావడం లేదంటూ ఫ్రైడ్మన్కి వ్రాశాడు. తిరువన్నామలైకి వెళ్ళి భగవాన్ శ్రీ రమణ మహర్షిని దర్శించమని అతనికి సలహా ఇచ్చాడు. ఆయనతో పాటు నన్ను కూడా తిరువన్నామలైకి వెళ్ళమన్నాడు. డాక్టర్ మీస్ అన్ని ప్రశ్నల్ని రాసుకున్నాడు. ఆశ్రమానికి ఉదయం 8:30కి చేరి శ్రీ భగవాన్ హాలులో వారికి ఎదురుగా కూర్చున్నాం. కొందరు భక్తులు వారిని ప్రశ్నలు అడుగుతున్నారు. వారు సమాధానాలు చెప్తున్నారు. డాక్టర్ మీస్ మౌన ముద్ర వహించారు. 10:30 గంటల ప్రాంతాన ఆయనకి ప్రశ్నల విషయం జ్ఞాపకం చేశాను. ఇక ఏ విధమైన సందేహము తనకు లేదని ఆయన అన్నారు. జీవి సుబ్బరామయ్య శ్రీ రమణ స్మృతులు అనే గ్రంథంలో ఇట్లా వ్రాశారు. 1936 జయంతి వేడుకలకు ఎందరో విదేశీయులు వచ్చారు. వారిలో ఫ్రైడ్మన్ అనే పాలిష్ యువకుడు సూక్ష్మ బుద్ధి కలవాడు. శ్రీ భగవాన్ని ఆత్మసాక్షాత్కారం పొందటానికి ఏదైనా అనుసరణీయమైన మార్గాన్ని చూపమని ఎన్నో విధాలా కోరాడు. అతని వాదనలన్నిటినీ శ్రద్ధగా విన్నారు గాని మౌనం వహించారు శ్రీ భగవాన్. ఏదైనా చెప్పమని బలవంతం చేయగానే శ్రీ భగవాన్ బైబిల్ గ్రంథంలోని ఈ మాటలను ఉటంకించారు. నిశ్చలంగా ఉండు, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకో అని చెప్పి, భగవంతుణ్ణి నేనని తెలుసుకోమన్నారే గాని భావించుకోమని కాదు అని కూడా వివరించారు. ఫ్రైడ్మన్ కవితాభావాలు. ఈ బంధాన్ని తెంచలేకపోతున్నాను, విఫలుడునయ్యాను. నేను పురోగమించాననేది మిథ్య. నా భావనలన్నీ అసత్యం, నా అనుభూతులన్నీ మలినం, నా చేతలన్నీ వ్యర్థం. నా జీవనం అస్పష్టం. నేను నా వల్లే బంధితుడినయ్యాను. బంధాన్ని తెంచుకోవడానికి ముడి అందుబాటులో లేదు. నేను నీ వశుడినయ్యాను. ఒక హృదయం, మనస్సు, ఒక జీవుడు అన్నీ నీ కొరకెదురు చూస్తున్నాయి. నీ ఇష్టం వచ్చినప్పుడే దయచేస్తావు. నీకేది ప్రియమో అట్లే వనరింపు. అనేక దేశాల మట్టిలో సోమరిగా ప్రవహిస్తున్నాను. అడ్డంకులను కల్పించుకుంటూ కూడుకున్న అపవిత్రతతో అకస్మాత్తుగా అనంత సౌందర్యాన్ని దర్శించి మేల్కొన్నాను. అనంతమైన ప్రశాంత పరిసరాలను అనుభవించాను. ప్రియతమా, నిన్ను కనుగొన్నాను. అయినా మనకి వియోగం మాత్రం ఎప్పుడు. నాలోని ప్రతి అణువు నీవే. నా ప్రవాహపు శక్తి నీదే. మనం ఎప్పుడూ వేరుగా లేము. అయినా నీకై ఆరాటపడుతూనే ఉన్నాను. నేనున్నా లేకపోయినా సృష్టి కొనసాగిపోతూనే ఉంటుంది. అయితే ఒక విషయాన్ని నేను విస్మరింపకుండా అనుగ్రహించు. నేను ఎవ్వరినీ కాను. ఉండేదల్లా నీవే. నిరంతరం పరివర్తించే సృష్టికి కర్తవు నీవే. హరే రమణ.